శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 27వ తేదీ డిసెంబర్ 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శని చంద్రుల యొక్క సంచారము కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంది, మానసిక వ్యధని కలిగిస్తూ ఉంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారము కూడా అలాంటి ఇబ్బందులకి లోనవుతూ ఉండగా ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అంశాలే ఎక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత ప్రతి విషయంలోనూ వ్యక్తిత్వం దగ్గర నుంచి, కుటుంబం దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి, ఆత్మ స్థైర్యం దగ్గర నుంచి, మాతృవర్గ రీచ దగ్గర నుంచి, సంతాన రీచ దగ్గర నుంచి, రుణ బాధల దగ్గర నుంచి, అలాగే భార్యాభర్తల అన్యోన్యత దగ్గర నుంచి అన్ని విషయాలలోనూ పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారన్న మాటే గాని ఇక్కడ అస్తంగత్వం చెంది ఉన్నారు, మూఢమిలో ఉన్నారు. అందువల్లే మూఢం వచ్చింది. ఈ మూఢమిలో ఉన్న కారణం చేత అంత గొప్పగా శుక్రాచార్యుల వారి యొక్క ఫలితాలు ఉండబోవు. ఇది చాలా చెప్పదగ సూచన. మానసికమైనటువంటి అశాంతి ఉండడానికి అవకాశం ఉంది, స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. అన్ని రకాలుగాను వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. ఒక్క రాహు గారి ఫలితము లాభస్థానంలో బాగుంది అన్నంత మాత్రాన ఏదో డబ్బులు వస్తాయన్న మాటే గాని మిగతా అంశాల విషయంలో మానసికమైన ప్రశాంతత అంతగా ఉండబోవడం లేదు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి. వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏవైనా సేవలు చెయ్యండి, ఆలయ సేవ చేయండి, ఆశ్రమ సేవ చేయండి. మీకు ఏది కుదిరితే సేవా కార్యక్రమాలన్నీ నిర్వహించండి. ఆధ్యాత్మిక చింతనలో ఉండడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, నవధాన్యాలు దానం చేయడం ద్వారా చాలా వరకు మనశాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగ్రహ సంచారము గాని, చంద్రగ్రహ సంచారము గాని, అలాగే ద్వితీయంలో సంచరిస్తూ ఉన్నటువంటి గురుగారి యొక్క స్థితి సంచార విశేషం గాని, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల యొక్క స్థితి సంచార విశేషం కానీ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. 4 గ్రహాలు కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానాల్లోనే ఉంటూ ఉన్నాయి. కానీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచార విశేషం మీద శనిగారి యొక్క దృష్టి పడుతోంది, గురుగారి యొక్క దృష్టి పడుతోంది. ఇది చెప్పుకోదగినటువంటి విశేషం. అలాగే ఇక్కడ అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారము, రవి యొక్క సంచారము కూడా ఉంటూ వారి మీద కూడా ఈ శనిగారి యొక్క సంచారం ఉంటూ ఉండడం అనేది ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, వివాహేతర సంబంధాల రీత్యా కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ ఏ భేదాభిప్రాయాలు లేకుండా, ఎటువంటి నిందారోపణలు మీ మీద రాకుండా ఉండేటట్టుగా ప్రవర్తించుకోండి. అంటే ఇది జాగ్రత్తల అంశంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ద్వితీయ స్థానం కానీ, లాభస్థానం కానీ చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎప్పుడైతే శనిగారి యొక్క దృష్టి రవి, కుజ, శుక్రాచార్యుల వారి మీద పడుతోందో పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది ప్రయాణాల విషయంలో. అలాగే ఏదైనా ఆపరేషన్స్ చేసుకునే వారు ఎవరైనా కానీ కొద్ది రోజులు ఆగి ఒక మంచి ముహూర్తం పెట్టుకొని ఆపరేషన్ చేయించుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఏదైనా ఉన్నట్టుగా ఉండి చేసుకోవాల్సి వస్తే అనుకోని పరిస్థితుల వల్ల మాకు వెంటనే చేయాల్సి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంకా ఏ మంచి చెడు చూడకండి, చేయించేసుకోండి. ఔషధ సేవ బలాన్ని ఇస్తోంది. ఇక ధనానికి లోటు లేదు, అలాగే కుటుంబ జీవనానికి లోటు లేదు, ఐకమత్యానికి లోటు లేదు. అనేక విధాల బాగుంది. మీకు ఎన్ని విధాలుగా బాగుండాలో అన్ని విధాలుగా ఆత్మసంతృప్తి కలిగే విధంగా ఉండే అంశాలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. ఇది చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా వచ్చిన లాభాలు మిమ్మల్ని ఆనందానుభూతులకి లోన్ చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు గాని, తృతీయంలో కేతువు గాని 2 పెద్ద గ్రహాలు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము చాలా బాగుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని సంచారము బాగుంది. ఉద్యోగ జీవితం కాస్త ఒడిదుడుకులకి లోనవుతున్నప్పటికీ ఉద్యోగ జీవితం బాగుంది.
రుణభారాలు తగ్గుతున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటున్నాయి, కుటుంబం బాగుంటుంది, వ్యక్తిగతం బాగుంది, అలాగే సన్మాన సత్కారాలు ఉన్నాయి, ధన ఆదాయం చాలా చాలా బాగుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి. మీరు ఏ పని అనుకున్నా కూడా దానిలో దిగ్విజయంగా ముందరికి వెళ్తున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. వెనక్కి తిరిగి చూసుకొని అవసరం లేదు. జీవితాశయాన్ని సాధించండి, అనేక విధాలా మీరు బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, యోగా చేయడం ద్వారా మరింతగా మనశ్శాంతి పొందుతారు, అభివృద్ధి పొందుతారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి కుజులు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని మనం చెప్పచ్చు. ఇది మంచిగా మీకు చెప్పదగినటువంటి సూచనే. అయితే మనము నిన్న కూడా చెప్పుకున్నాం, పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి అని. పరస్పర విరుద్ధమైన భావాలు ఉన్నప్పుడు మౌనాన్ని వహించాలి. ధనము వచ్చేది కనిపిస్తుంది, ధనం ఎక్కువ ఖర్చు అయ్యేది కనిపిస్తుంది, చక్కటి ఎఫెక్షన్స్తో కూడిన విలువలు ఉండేది కనిపిస్తుంది. అలాగే ఎక్కడో తేడా కొట్టి కోర్టు పరంగా కేసులు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు అత్యంత సున్నితమైనవి. మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ వేరే వివాహేతర సంబంధాలు ఉన్నాయి అని తెలిస్తే ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండలేరు. ఇలాంటివి లేకుండా చూసుకోండి. సొంతంగా ఉన్నటువంటి మీ భార్యాభర్తల అనుబంధం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఇలాంటి వివాహేతర సంబంధాలకి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ధన ఆదాయం బాగుంది, ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, ఇష్టదేవతారాధన చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిని చూస్తున్న రాహువు, కేతువు, అష్టమంలో శనిగారు ఇవి చాలా ఇబ్బంది పెట్టేవే. ప్రతిరోజు మనము చెప్పుకుంటున్నాము ఈ గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి అని. రాహువు గారికి ఒకసారి పూజ చేయించండి నవగ్రహాల వద్ద, కేతువు గారికి పూజ చేయించండి, శని గారికి పూజ చేయించండి, అలాగే శని గారికి తైలాభిషేకం చేయించండి. గ్రహాల యొక్క దృష్టి మన మీద ప్రశాంతమైనటువంటి దృష్టులు ఉంటేనే మనకి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వాళ్ళు మంచి స్థానాలలో ఉంటే మనకి ప్రశాంత జీవితం వస్తుంది. మరి ప్రతిరోజు అలాంటి ప్రశాంత జీవితమే ఉంటుందా? అనుకూలమైనటువంటి స్థానాలలోనే వాళ్ళు ఉంటారా అంటే వాళ్ళ నియమిత కాలం ప్రకారంగా వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ స్థానాలు వ్యతిరేకం అవచ్చు, ఒక్కొక్కసారి అనుకూలం అవచ్చు. అన్నంత మాత్రాన మనము నిరాశ పడాల్సిన పని లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఒక్కొక్కసారి వ్యతిరేకంగా ఉంటాయి, ఉన్నప్పుడు మనోబలాన్ని పెంచుకోవాలి. అనుకూల స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ మంచిని ఆస్వాదించుకుంటూ వెళ్ళి ఇంకా ఎలా మనం డెవలప్ అవ్వగలము అనేది ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఇది మానవుని యొక్క నిత్య కర్తవ్యం. ఇప్పుడు కూడా ఇదే కనిపిస్తోంది. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. గురువు గారి యొక్క స్థితి సంచారము లాభస్థానంలో ఉండి చాలా బాగుంది. అలాగే చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇవి బాగున్న కారణాల చేత సంతాన రీత్యా పర్వాలేదు, బాగానే ఉందని చెప్పచ్చు. స్థిరచరాస్తుల రీత్యా బాగుందని చెప్పచ్చు. అయితే వివాహేతర సంబంధాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు కేసులు ఏమన్నా ఉన్నా ఆస్తులకి సంబంధించి, అలాగే ఇంకా వేరే ఏదైనా పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నా త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా వాయిదా వేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా వరకు మనశ్శాంతి కలిగి ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది. సప్తమంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. తృతీయంలో బుధుని సంచారం బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాలు చక్కటి సత్ఫలితాలను ఇచ్చే దిశగా ఉన్నాయో వీరికి కొంచెం మనోబలం పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. దగ్గరి ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉంటాయి. అయితే పెట్టుబడులు పెట్టడానికి మటుకు సాహసించకండి. జీవిత భాగస్వామి విషయంలో పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితులు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే ధన ఆదాయం రీత్యా కూడా బాగుంది. మాట తీరు బాగుంది.
కుటుంబం బాగుంది, స్థిరచరాస్తులు బాగున్నాయి, ఇంకా ఇంకా మనకి పాజిటివ్ సంకేతాలు వస్తాయి అనిపించే విధంగా ఇప్పుడు మీకు కొన్ని అంశాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారా, మీరు చాలా మానసిక వేదన అనుభవించారా అన్నట్టుగా ఉంది. శని గారి యొక్క దృష్టి కూడా ఎప్పుడైతే రాశి మీద ఉందో ఇది చెప్పుకోలేక మీరు చాలా నలిగిపోయారనమాట. ఇది పైకి చెప్పలేరు, ఇది బాగుంది అని చెప్పలేరు, ఇది బాలేదని చెప్పలేరు. బాలేదు అంటే వ్యతిరేక ఫలితాలు, బాగున్నాయి అంటే ఇంకా ఏదైనా ఆటంకాలు, ఇలాంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని మీరు చాలా చాలా మానసిక వ్యధ అనుభవించుంటారు. అయితే ధనము చాలా బాగా విశేషంగా చేతికి అందుకుంటారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, మృష్టాన్న భోజనాలు ఉంటాయి. అలాగే ఏదైనా శుభకార్యాల పరంపర కొనసాగడానికి అవకాశం ఉంది. దైవ కార్యాల మీద ధనం ఎక్కువ ఖర్చు పెట్టేది ఉంది. పై ఉద్యోగస్తుల నుంచి పూర్వం కన్నా మందలింపులు తగ్గుతాయి. పూర్వం 10 సార్లు మందలించుకుంటే ఇప్పుడు ఏ 1 సారో 2 సార్లునే ఉంటుంది. ఇక చాలా సంఖ్య తగ్గిపోయి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఆనందం కలిగించే అంశాలే. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, గురు శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు మరిన్నిసార్లు పఠించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి ఆలయ సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అద్భుతమైన మనశ్శాంతి ఉంటుంది. శుభం. తులారాశి వారికి చెప్పనే అవసరం లేదు అసలు. అద్భుతమైనటువంటి ఫలాలు. ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో రవి కుజులు బాగున్నారు, అలాగే షష్టంలో శని చంద్రులు బాగున్నారు, నవమంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. ఏమండి 7 గ్రహాలు అధికమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అంటే ఇంకా ఇది బాగుంటుంది, అది బాగుండదు, ఇది బాగుంటుందని చెప్పవలసిన అవసరం లేదు. మనోబలం బాగుంటుంది, దైవ బలం బాగుంది. మీరు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి, చక్కటి విజయ అవకాశాలను ఇస్తున్నాయి. కుటుంబం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచరాస్తుల రీత్యా బాగుంది. జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకొని సత్ఫలితాలు ఇవ్వడం కోసం కృషి చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. అయితే లలితా సహస్రనామ పారాయణని విడవకుండా చేయండి. ప్రతిరోజు చెప్తున్నా నేను, తులారాశికి చాలా బాగుంది, చాలా బాగుంది అని. మీకు ఎంత బాగున్నా ఎంత బాగుండకపోయినా నిరాశ చెందకండి. ఒకవేళ నిజంగా బాలేని పరిస్థితి వస్తే అది ఉన్నట్టుగా ఉండి అద్భుతమైన ఫలితాలను ఇచ్చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందకండి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు వాటిని సొంతం చేసుకోగలుగుతారు. ఇది తథ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర సంచారము తప్ప మిగతా ఏ గ్రహాలు అనుకూలించట్ల. 8 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అంటే వీరు పరిహారాలకి ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వాలి, మౌనంగా ఉండాలి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, నవధాన్యాలు దానం చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం చేసుకోవాలి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి, పుట్టలో పాలు పోయాలి. మీకు ఏవి కుదిరితే అవల్లా చెయ్యండి. మనశ్శాంతి పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు మనశ్శాంతి పెరిగిందో అప్పుడు మీరు ఏదైనా సమస్యని ఎదుర్కోగలే మనోబలాన్ని కూడా పెంచుకోగలుగుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి రాహు బలం కానీ, శనిగారి బలం కానీ, గురువు గారి బలం కానీ, కేతు బలం కానీ ఏదీ లేకపోవడం కారణం చేత కొంచెం మనస్థిమితం తక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించడానికి, ఆ సమస్యని అధిగమించడానికి యోగా చేయండి అని మరీ తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచార ప్రభావ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు. తృతీయ స్థానంలో రాహు గారు బాగున్నారు, రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంది. ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండి ఔషధాల సేవ లేకుండా చూసుకోండి. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. ధనము బాగా వస్తుంది, సత్కీర్తి లభిస్తుంది, సన్మానాలు సత్కారాలు ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ధన ఆదాయం బాగుంటుంది, పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. సంతానం కావాలి అని కోరుకునే వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాజనకమైనటువంటి వార్త ఉంటుంది. అలాగే పుణ్య తీర్థాలు చక్కగా చూసి వస్తారు, సేవించి వస్తారు. భగవన్నామ స్మరణకి ఎక్కువగా
ప్రాధాన్యతనిస్తారు, ఆధ్యాత్మిక జీవనంలో ఉంటారు. అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక విషయంలో అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు చాలా చాలా ఆనందాన్ని తెచ్చిస్తుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి ముఖ్యాంశాలుగా భావించండి. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి గురించి ఇంకొంచెం కృషి చెయ్యండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని చంద్రుడు గాని చాలా బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో సాధారణ ఫలితాలు అయితే వీరికి ప్రశాంత జీవితం ఉంటుంది. కానీ ధనము అనేది వస్తుంది. కాకపోతే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటూనే కొన్ని పేచీలు ఉండేటటువంటి పరిస్థితి, మనోబలం ఉంటూనే మనిషి మళ్ళీ కొంచెం నైరాశ్యం చెందే పరిస్థితి, 10 మందికి మంచి చేస్తూనే 10 మందికి మంచి చేస్తుండగా వేరే ఇంకొక వర్గం వారు ఎవరైనా కానీ వీరి మీద నిందారోపణలు చేయడం, ఇలాగా కొన్ని మంచి జరుగుతూ ఉండగానే కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. శివారాధన చేయండి, సత్ఫలితాలు పొందుతారు. ఇష్టదేవతారాధన చేయండి, మనోబలం పెంచుకోగలుగుతారు. యోగా చేయండి, ప్రశాంత జీవితంతో ఉంటారు. శుభం. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు, శుక్రుడు, కుజుడు 3 గ్రహాలు చాలా బాగున్నాయి. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. వివాహేతర సంబంధాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇది అతి ముఖ్యంగా చెప్పదగ్గ సూచన. కోర్టు కేసుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల అనుకూలత మధ్య కూడా ఇంకా అంత అన్యోన్యత రాలేదు కాబట్టి ఇది కూడా ఓర్పుగా ఉండి జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అంశంగా తెలియజెప్తున్నాను. అయితే ఊహకందని విధంగా లాభాలు వస్తాయి. సంతాన రీత్యా బాగుంది. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. ఉపాసనా మార్గంలో ఉన్న వారికి అసలు ఆ ఉపాసన ఎంత మంచి ఫలితాన్ని ఇస్తోందో అర్థమయ్యి ఇంకా ఇంకా ఉపాసనని పెంచుతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. దైవభక్తి మెండుగా ఉంది. దైవ కార్యాలు చేస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు. అనేక విధాల మీరు సంతోషంగా ఉంటారు. కానీ జాగ్రత్తల విషయంలో మటుకు జాగ్రత్తలే. తొందరపడి ఎవరితోనూ కఠినమైన మాటలు మాట్లాడవద్దు. కుటుంబ రీత్యా కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి, యోగా చెయ్యండి, మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. శుభం. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పాలి. అలాగే 6వ స్థానంలో కేతు గారి యొక్క సంచారం బాగుంది. 10వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, రవి గారి సంచారము బాగుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము తెలియచెప్పుకోవాలి. గ్రహస్థితులు ఆ రాసుల్లో సంచారం చేస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం అనేది చాలా సర్వసాధారణం. జ్యోతిష శాస్త్రం కూడా అదే చెప్తోంది. కానీ ఇక్కడ కలయికలు కానీ అంటే సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ పరిశీలించినట్లయితే చాలా వరకు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్న కారణం చేత అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. మీనరాశి వారికి ముందరే గురుబలం తక్కువగా ఉంది, శనిగారి బలము తక్కువగా ఉంది, ఏలినాటి శని జరుగుతోంది. శుక్రాచార్యుల వారిని చూద్దామా, అస్తంగత్వం అయ్యున్నారు, శుక్రమూఢమి జరుగుతుంది. మరి ఏ గ్రహాన్ని చూసినా అవి కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. రాహు గారిని చూద్దామా, వ్యయస్థానంలో ఉన్నారు. ఏ గ్రహాన్ని చూస్తే ఆ గ్రహమే ఇది అంతగా బాలేదు అనిపించేటట్టుగా ఉంది. బాగుంది అనిపించేటట్టుగా 4 గ్రహాలు ఉన్నాయి, బాలేదు అనిపించేటట్టుగా 5 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కలయికలు చూసినట్టయితే చంద్రుడు శనిగారితో కలిసి ఉన్నారు, ఇది ఇబ్బందే. అలాగే రవి శుక్రులు కలిసి ఉన్నారు, ఇది కూడా ఇబ్బందే. రవి శుక్రుల మీద శనిగారి యొక్క 10వ దృష్టి పడుతోంది, ఇది కూడా ఇబ్బందే. అంటే పరస్పర విరుద్ధంగా ఉండేటటువంటి ఫలితాలు ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయో ఈ ఫలితాలని పూర్తిగా పాజిటివ్ ఫలితాలు, శుభ ఫలితాలు అని నమ్మడానికి లేదు. వివాహేతర సంబంధాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కోర్టు కేసుల విషయంలో తీసుకోండి. మాతృవర్గ రీత్యా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృవర్గం పైన లేదా మాతృమూర్తి గారి పైన కొంచెం ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉండాలి. ఏదైనా సేవ చేయడానికి మీరు సంసిద్ధులై ఉండాలి. స్థిర చరాస్తుల వృద్ధి కోసం ఇంకా ప్రయత్నం చేయాలి. ఈసరికే మీరు చేసే ప్రయత్నాలలో మీకు కొంచెం తెలుస్తుంది
ఇవి డబల్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయా, లేకపోతే ఎవరన్నా ఆక్యుపై చేసుకున్నారా, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో ఇంకా కొంచెం అధిక జాగ్రత్తలు, అధిక శ్రద్ధలు తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మానసిక వేదన ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి, శనిగారు చంద్రుడు కలిసి ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా ఏ ఫలితం ఇచ్చేది ఆ ఫలితం ఇచ్చేటట్టుగా ఒక్క రోజులోనే కనిపించదు. కాబట్టి మౌనంగా ఉండండి. ఉద్యోగ జీవితంలో అయినా, వ్యాపార జీవితంలో అయినా, భార్యాభర్తల విషయంలో అయినా, ఏ రూపకంగా అయినా జాగ్రత్తలతో కూడిన కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, హనుమాన్ చాలీసా పఠనం చేసుకోవడము, శివారాధన చేయడము చాలా చాలా మంచిది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.